బట్టలారేసుకునే కరెంటు తీగలని ఊరికే అన్నారో లేకపోతే నిజంగా బట్టలే ఆరేసుకున్నారో గాని చంద్రబాబు గారు ఆ రోజుల్లో అన్న మాటలు ఇవాళ మీటలు నొక్కి పారేస్తున్నాయి. కరెంటోళ్లు గర్జించకపోయినా ఒక్క మన రాష్ట్రమే కాదు, దక్షిణాది మొత్తం కోతలతో కునారెల్లిపోతోంది. కరెంటో రామచంద్ర అంటూ ప్రజలు ప్రభుత్వాలు ముక్త కంఠంతో గోల పెట్టేస్తున్నాయి. ఈ కోతల కాలానికి అసలు కారణం సకల జనుల సమ్మె అయిన సిసలు కారణం ఇంకొకటి ఉంది. ఏంటది? నగరాల్లో రోజుకు 4 గంటలు, పల్లెల్లో పూటకు 2 గంటలు, ఇలా లెక్కలు గట్టి మరీ కరెంటు బల్బులు టంచన్గా ఆరిపోతున్నాయి. వేసవి తాపపు రోజులు కావు కనుక ఫ్యాన్ తిరగనందుకు మధ్యతరగతోడు దిగులు పెట్టుకోడు. మరి సన్నకారు అన్నదాత, చిన్న సైజు వ్యాపారుడి సంగతే ఇక్కడ దారుణాతి దారుణం. 4 కంప్యూటర్లతో ఒక స్మాల్ సైజ్ సైబర్ కేఫ్ నడుపుకునే ఒక సుబ్బారావుని ఈ 4 గంటల కోత 200 నోట్ల మేర గండి కొడుతుంది. అధమపక్షం రోజుకు 2 గంటలైనా కరెంటు దొరకని బోరుబావులు పచ్చని పసిడి పంటను బీడుబార్చేస్తున్నాయి. ఈసారి వచ్చే దిగుబడి రైతన్నకు కంటతడి. అయినా ఈ చీకటి 1-2 రోజులో 2 వారాలో అని సరిపెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏర్పడిన ఈ కొరత సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా కోతలతో బాధ పెడుతుందనడానికి కమ్ముకొస్తున్న కారు చీకట్లన్న ఈ వార్తా పరంపరలే సాక్ష్యాలు. విద్యుత్ సంక్షోభాలు మన భూగోళానికి కొత్త కాదు. సీజను మారిన ప్రతిసారి సంక్షోభం వచ్చి వెక్కిరిస్తూనే ఉంటుంది. కరెంటు ఛార్జీలు పెంచబోయి కాకి కాలర్ బందూకులు పేలిన నాటి బషీర్బాగ్ బీమారీ సాక్షిగా మనం డజన్ల కొద్దీ విద్యుత్ సంక్షోభాల్ని చవిచూశాం. అయితే విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా చూసుకోదగ్గ ముందు జాగ్రత్తల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాం. సునామీలనే స్టాప్ బోర్డు పెట్టి ఆపేయగల నైపుణ్యం ఉన్న చోట ఈ మేధో చీకటి ఎందుకు? ఇది సాంకేతిక లోపమా లేక నిర్లక్ష్యపు రోగమా? సకల జనుల సమ్మెతో విద్యుత్ పంపిణీ కుప్పకూలింది. ఈసారి పంట చేతికి రాకపోతే శాపనార్థాలన్నీ సకల జనుల సమ్మెకే అంటూ ఒక మంత్రి బాగా ఆయాసపడిపోయారు. నిజానికి ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్ కాకపోవచ్చు. సకల జనుల సమ్మె ఒక విధంగా మంచే చేసిందని, కరెంటు వ్యవస్థకు బుద్ధిమతి నేర్పించిందని చెప్పుకోవచ్చు. వారం రోజులు బొగ్గు బయటికి రాకపోతే బతుకులన్నీ చీకట్లో మగ్గిపోవలసిందేనా? ప్రత్యామ్నాయపు వెలుగుల్ని సృష్టించుకోలేమా? విద్యుత్ వినియోగం పెరిగి కొరత ఏర్పడినప్పుడు కొనుగోలు, మిగులు ప్రాప్తించినప్పుడు అమ్మకం ఇత్యాదులన్నీ పర్యవేక్షించుకోవడానికి విద్యుత్ నియంత్రణ మండలి అనే ఒక ఉప వ్యవస్థను మన కరెంటు శాఖ ఎప్పుడో నియమించుకుంది. సప్లై డిమాండ్లను సరిగ్గా లెక్కగట్టడం, రేపటి కొరతను ముందే పసిగట్టడం లాంటి పనులన్నీ ఇక్కడున్న ఈఆర్సీనే చూసుకోవాలి. అయితే 5,000 మెగావాట్లు కొందామంటూ గత జూన్లోనే ట్రాన్స్కో ప్రతిపాదనలు పంపిన ఈఆర్సీ నుంచి బదులు లేకపోయింది. సకల జనుల సమ్మెకు నెలన్నర ముందే సమ్మెకారులు నోటీస్ ఇచ్చిన షరా మామూలుగా లైట్ తీసుకుంది కరెంటు శాఖ. సింగరేణి మొత్తం మూసుకుపోతుందని ముందే తెలిసిన రేపటి సంగతి రేపే అంటూ వాయిదా పద్ధతిని అమలు చేసుకుంది. దాని ఫలితమే ఈ చీకటి రోజులు. కాపు దశలో ఉన్న వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, ఆముదం, సోయా చిక్కుడు పైర్లన్నీ తలలు వాల్చేసి ఈసారి పండం పొమ్మంటూ మొహం మార్చుకున్నాయి. ఎన్జీ రంగా అగ్రివర్సిటీ సైంటిస్టులే 7 జిల్లాల్లో తిష్టవేసిన ఈ ఎండపోతను నిర్ధారించేశారు. కోతలు కంటిన్యూ అయితే రాష్ట్ర వ్యాప్త క్రాప్ హాలిడే తప్పదన్న ప్రమాదకర హెచ్చరికలు కూడా జారీ అయిపోయాయి. నీటి జాడ లేని మెతుకు సీమల్లో అయితే ఉష్ణోగ్రతలు వెర్రి పుట్టించేస్తున్నాయి. 68 లక్షల ఎకరాలు కరెంటు కోసం ముఖం వాచి వేచి చూస్తున్నాయి. 5 ఏళ్లలో ఇంత భారీ కోత ఎప్పుడూ లేదని బక్క రైతు బావురుమంటున్నాడు. నాన్న జమానాలో అన్నదాత ఎప్పుడైనా రోడ్డెక్కాడా అన్న జగనుడి ప్రశ్న ఏ సందర్భంలో ఎందుకోసం ఉత్పన్నమైనా ఇవాల్టి పరిస్థితికి మాత్రం అద్దం పడుతోంది. మరి అద్దం అబద్ధం చెప్పదుగా. కరెంట్ ఆఫీసులో ఇప్పుడు పుట్టింది మామూలు ముసలం కాదని, ఇది ఎన్నో ఏళ్ల పాటు సంక్షోభాన్ని బతికించే ఉంచగల ఈ డిమాండ్ సప్లై గ్యాప్ బ్రహ్మ రాక్షసి లాంటిదని నిపుణులు చెప్తున్న మాట. ఈ పేనుకొరుకుడు వ్యాధి నుంచి కరెంటు శాఖ ఎప్పటికి బాగుపడుతుందో, ఉత్పత్తి మిగులు స్థాయికి ఏనాటికి చేరుకుంటుందో ఇదిమిద్దంగా తెలీదు. వింటర్ సీజన్ డిమాండ్నే తృప్తిపరచలేని మన సిస్టమ్ వచ్చే రేపు ముంచుకొచ్చే వేసవికి ఏ సమాధానము చెప్పుకోలేదు.
ఈ చేదు నిజాన్ని ప్రసాదించింది 20 రోజుల సకల జనుల సమ్మె ఒక్కటేనని సర్కారోళ్లు టముకు కొట్టి చాటింపు వెయ్యవచ్చు. ఈ పంట నష్టానికి స్పష్టంగా కేసీఆర్ కోదండరామే కారణమైతారు. ఈ రైతుల ఉసురు మీరు పోసుకోవద్దండి. మీరు సమ్మె ఈ పంట అయిపోయిన తర్వాత చేస్తే ఏం పొరపాట్లేదు. మీ మనోభావాల్ని కేంద్రానికి తెలియజేశారు. మీ మనోభావాల్ని కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు మనం చేయాలి. కానీ మన చేతులతో మన కళ్ళు పొడుచుకుంటామా? మన రైతులకు మనం ఇబ్బంది పెడతామా? ఈ బాధ్యత కేసీఆర్ కోదండరామే తీసుకోవాలి. ఇది తీవ్రంగా ప్రతిఘటించాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీరు కృత్రిమంగా సృష్టించిన కొరతే అంటూ కేసీఆర్ లాంటోళ్లు సర్కార్ను విమర్శించనువచ్చు. కానీ నల్ల బంగారం లేకపోతే థర్మల్ విద్యుత్ పుట్టబోదని ఈ కిరణ్ కుమార్కు ముందెందుకు తెలియదని చెప్పడానికి వీల్లేదు. మరి ముందెందుకు జాగ్రత్త పడలేదన్నదే ప్రశ్న. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కరెంటు చేబదుళ్లు కూడా దొరకవన్న ఇంగితం విద్యుత్ రెగ్యులేటరీ పెద్దలకు లేకపోయింది. ఇప్పుడు కురుస్తున్న ఈ మిడిమిడి వానలకు జల విద్యుత్తు కూడా పెద్దగా పుంజుకునే అవకాశం లేదని అంచనా వేయలేకపోవడం అవివేకమే అవుతుంది. కోతల లెక్కల్ని గంటలకు గంటలు పెంచుకుంటూ సీఎం గారు బాహాటంగా ప్రకటించుకుపోతారు. ఎందుకంటే ఈ కోతల కారణంగా ముఖ్యమంత్రి కారులో ఏసీ ఆగిపోదు. కరెంటు మంత్రుల ఇళ్లలో గీజర్లు పనిచేయకుండానూ పోవు. వాళ్ల జనరేటర్స్ వాళ్లకుంటాయి. ఒంటి బల్బు పేదోడికి 2 ఎకరాల చిన్న ఆసామికే ఏ కోతలైనా చెల్లుబాటయ్యేది. సకల జనుల సమ్మె సునామీతో సమానమని తెలుసు. దాన్ని అరచేతులతో పెట్టగలిగి కూడా కనీసం అడ్డుపెట్టే ప్రయత్నమైనా చెయ్యని ఈ హస్తం గుర్తు ప్రభుత్వాలే ఈ చీకటికి కారణాలని కామన్ మ్యాన్ మాత్రం కమిట్ అవుతున్నాడు. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి.